జయము జయము మన భారత మాతకు జయము దిగ్విజయము. చదువులనిచ్చు సరస్వతి తల్లి చల్లగా చూడమ్మా. సిరులను ఇచ్చు శ్రీ మహాలక్ష్మి చల్లగా చూడమ్మా. శక్తి వినాశము చేసే దుర్గా జయమనివ్వమ్మా. తందాన దేవ తందనాన తరికిట జం తరిట. అక్క, ఈ రోజు ఏ కథ చెప్తున్నావు? ఏదో కాదురా, నరమహారాజు కథ, రాముడి కథ, సీత కష్టాలు. ఏంటి అక్క, ఈ కథలు అన్ని పాత కథలు అయిపోయాయి, కొత్త కథ చెప్పరాదా? ఏమిరా పాత అంటే రోతగా ఉందా? అయితే పాత గ్లాసులు, బిందెలు, వెండి పళ్ళాలు తీసుకువెళ్ళి బయటపడేస్తావా? ప్రతి వాడికి ఒక ఫ్యాషన్ అయిపోతుంది. కొత్త పాత వేయితే ఎక్కడికి తింగడి సన్నాసి. అరే నేను ఇప్పుడు ఏమన్నానని కరెంట్ షాక్ తగిలిన కాకిలాగా అలా అరుస్తున్నావు? పాత అంటే రోదా అని నేను అన్నానా? ఎలక్ట్రిక్ దీపాలు వద్దని మనం ఆమదపు దీపాలు పెట్టుకుంటున్నానా? అనవసరంగా మీ ఇద్దరు ఇలా కొట్టుకొని రసాదసా చేయకండి. ఈ రోజు తమ్ముడు అన్నట్లే మనం కొత్త కథ చెప్పుకుందాం. మంచి పని అయింది, మంచి పని అయింది. చాలే బడవ. ఈ రోజు మనం చెప్పుకోబోయే కథ పేరు సీతమ్మ ఇష్టాలు. పేద ఇంటిలో పుట్టి పెరిగిన పైడి బొమ్మ కదరా. చదువు సందెల్లో పేరు పొందిన చక్కనమ్మ కదరా. ఓటమి ఎరుగక పోరాడే ఓ వీర బాల కదరా. నందిలో ప్రేరణనిచ్చే పైడి బొమ్మ కదరా. తందాన దేవ తందనాన తరికిటజం తరిట. ఇంతకీ ఎవరా పైడి బొమ్మ? ఏమా కథ? అయ్యల్లారా అమ్మల్లారా, స్త్రీలు వెలిసిన ఈ భారత భూమిలో రత్నాల పండే రత్నాల నేల ఈ తెలుగు నేల. అటువంటి తెలుగునాటి రామాపురం అనే పల్లెటూరు. ఆ పల్లెలో శివయ్య గౌరమ్మ అనే దంపతులకు తొలి సంతానమే సీత. సీతను బడిలోకి పంపిద్దాం అని అనుకునేసరికి వారికి ఒక అబ్బాయి పుట్టాడు. అంతలోకి సంతానం వద్దా ఆపేద్దామా అని మదన పడుతూ ఉండగానే వారికి ఒక కూతురు పుట్టింది. రహస్యం అమృతం విషమంటే ఇదేనేమో. నువ్వు నోరు మూస్తావా మూయవా? మూసే కాలం పోయిందిరా తమ్ముడు. ప్రశ్నించేవాడే ప్రసిద్ధుడు, మాట్లాడేవాడే మంచివాడు. ఇంతకీ సీత బడికి వెళ్ళిందా లేదా? లేదురా తమ్ముడు. అమ్మా నాన్న పనుల్లోకి వెళ్తే తమ్ముడిని చెల్లిని ఆడిపించుకోవడానికే ఆమె అంకితమైపోయింది. తర్వాత ఏం జరిగిందక్క? తర్వాత ఏం జరుగుతుంది? 4 రాళ్లు సంపాదించిన తర్వాత ఆ 4 రాళ్లతో ఆ పిల్ల నెత్తి మీద నీళ్లు పోసి పెళ్లి చేసుంటారు. నిజంగా అలానే జరిగితే మన కథకు అర్థం ఉండదు. ఆ ఊరికి శ్రావణి అనే కొత్త టీచర్ వచ్చింది. నీ పిచ్చి కాకపోతే టీచర్ చదువు చెప్తారు గాని ఇవన్నీ పట్టించుకుంటారా? ఒకవేళ పట్టించుకుని చెప్పినా వినేవారు ఉంటారా? విన్నా మార్పు సాధ్యమవుతుందా? తప్పకుండా సాధ్యమవుతుంది. మా బడిలో టీచర్ రోజు పాఠాలతో పాటు మంచి మంచి కథలు, సూక్తులు చెప్తారు. బడి పిల్లలను తమ సొంత పిల్లలుగా కూడా పట్టించుకుంటారు. నిజమే తమ్ముడు, శ్రావణి టీచర్ కూడా అలాంటి టీచరే. ముందుగా ఊరికి రాగానే ఆమె మొట్టమొదటిగా చేసిన పని బడిఈడు ఉన్న పిల్లలు ఎవరెవరు బడికి వస్తున్నారో లేదో తెలుసుకోవడం. తెలుసుకున్న వారి ఇంటికి వెళ్తూ శివయ్య వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళింది. అయ్యో, అది గమనించిన గౌరమ్మ సీతను దాచేసి మా ఇంట్లో అటువంటి వారెవరూ లేరని చెప్పేసిందా? నువ్వు అతిగా ఊహించుకోవడం ఆపి అక్క చెప్పింది విను. నిజమే, రాజు ఊహించింది నిజమే. గౌరమ్మ సీతను దాచేసింది. అయ్యో, అప్పుడేమైంది? శ్రావణి టీచర్ వచ్చిన పని చెప్పకుండా వారికి కొన్ని మంచి మాటలు చెప్పి వెళ్ళిపోయింది. ఏమని? ఓ భారతీయుడా, బాలబాలుడా, వినవయ్యా వినుల విందుగా, తెలుసుకోవయ్యా చరితను ముందుగా. ఎన్నో జన్మల పుణ్య ఫలమిది మానవ జన్మము. ఇది మానవ జన్మ.